ఎన్కేఆర్ అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. 2023 డిసెంబర్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మనం సునామీని చూసాం. అది నార్మల్ సునామీ కాదు, సలార్ సునామీ. సరిగ్గా సంవత్సరానికి ఇండియన్ క్రికెట్లో అలానే ఒక ఫైర్ని చూసాం. ఇది కూడా నార్మల్గా ఫైర్ కాదు, అలా ఇలాంటి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఆ సినిమాలో మనం ఎంతమందిని తెచ్చుకుంటున్నాం అన్న ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ వచ్చినప్పుడు ప్రభాస్ అలా నడుచుకుంటూ రావడం కానీ, ఆ ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ కానీ, అవన్నీ ఒక గూస్ బంప్ మూమెంట్స్ మనందరికీ. సేమ్ అలానే ఈరోజు నితీష్ బ్యాట్ పెట్టుకొని అలా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒక వన్ మ్యాన్ ఆర్మీలా కనిపించాడు. ఇది ఇండియన్ సెలెక్టర్స్ పంపించిన వన్ మ్యాన్ ఆర్మీలా. అతను ఒక్కడే 150 కోట్ల జనాల ఆశల మీద ఆశిస్ నీళ్లు జల్లకుండా అడ్డుగా నిల్చున్నాడు. ఇండియన్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు ఆ పిచ్ల మీద, కానీ నితీష్ ఒక్కడే 50+ యావరేజ్తో దుమ్ము దులిపేశాడు. ఇతని ఓవర్ నైట్ స్టార్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, కానీ దాని వెనుకల ఎంత కష్టం ఉంది, 25 సంవత్సరాల వాళ్ళ నాన్న సాక్రిఫైస్ ఉంది, అవన్నీ ఎవరికి తెలియదు. ఈరోజు గ్రౌండ్లో నితీష్ సెంచరీ కోసం ఒక్కో పరుగు చేస్తుంటే వాళ్ళ నాన్న పడే టెన్షన్, అండ్ సెంచరీ తర్వాత ఆయన కళ్ళల్లోంచి వచ్చిన హ్యాపీ టీయర్స్, మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లోంచి నీళ్ళు తీసుకొచ్చాయి. ఇంపాక్ట్ నాకు కూడా అనుకోండి. ఈ సిరీస్కి ముందు ఎన్కేఆర్ అంటే ఒక ఎస్ఆర్ఎస్ ప్లేయర్, ఒక T20 ప్లేయర్, రీసెంట్గా T20స్లో డెబ్యూట్ చేశాడు, T20s బాగా ఆడతాడు అని మాత్రమే తెలుసు. అతను T20తో పాటు నాకు టెస్ట్ కూడా ఆడొచ్చు. ఎంతలా ఆడొచ్చు అంటే ఆసీస్ బౌలర్లని ఆసీస్ గడ్డ మీద డామినేట్ చేసేంత ఆడొచ్చు అని చెప్పి ఈరోజు ప్రూవ్ చేశాడు. ఆయన ప్రయాణం వైజాగ్లో స్టార్ట్ అయింది. వైజాగ్ నుంచి మెల్బోర్న్ వరకు ఎలా వచ్చింది అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం. నితీష్ గురించి చెప్పే ముందు వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవాలి. వాళ్ళ నాన్న తీసుకున్న బిగ్ డిసిజన్ వల్లే ఈరోజు నితీష్ని ఈ పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న అంతకుముందు ఒక జాబ్ చేసేవారంట హిందుస్థాన్ జింక్ కంపెనీ, ఒక మంచి పొజిషన్లో ఉండేదంట. అయితే అనుకోకుండా ఆయనకు ఒకసారి ఉదయ్పూర్కి ట్రాన్స్ఫర్ అయిందంట. కానీ అక్కడ ఉదయ్పూర్లో సరిగ్గా కోచింగ్ సెంటర్స్, క్రికెట్ కోచింగ్ సెంటర్స్ కానీ అకాడమీస్ సరిగ్గా లేవు. నితీష్కి ఇంట్రెస్ట్ చాలా ఉంది క్రికెట్ మీద, ఈయనకి ఎలాగ క్రికెటర్ చేయాలని చెప్పి వాళ్ళ నాన్నకు కోరిక ఉంది. సో అక్కడికి వెళ్తే వీని కెరియర్ పాడైపోతుందని చెప్పి నేను అక్కడికి ట్రాన్స్ఫర్ కాను అని చెప్పి వాళ్ళ కంపెనీకి చెప్పేశారంట. కానీ మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వాళ్ళు కూడా పట్టుబట్టారంట. మీరు అలా పట్టుబడితే నేను ఇప్పుడే రిటైర్ అవుతాను అని చెప్పి నేను వెళ్ళను అని చెప్పి అంటానంట. సరే మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు ఈయనకే ఛాన్స్ వదిలేస్తే తన 25 ఏళ్ళ జాబ్ కెరియర్ ముందు ఉండగానే రిటైర్ ప్రకటించేశాడంట. ఇది ఇతని కెరియర్తో పాటు అతని ఫ్యామిలీని కూడా రిస్క్లో పెట్టేశాడు. అలా రిస్క్లో పెట్టైనా సరే నా కొడుకు కెరీర్ బాగుందని చెప్పి ఆయన ఆలోచించాడు ఆ రోజు. ఇట్లా దాని తర్వాత ఒక ఫైనాన్షియల్ కంపెనీ కూడా పెట్టాడు, కానీ అది కూడా పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఈ బిజినెస్ లాస్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిందంట. అయినా సరే రెడ్డి మీద ఉన్న నమ్మకం వాళ్ళని గట్టిగా నిలబెట్టింది. అసలు తెలియని వయసులోనే నితీష్ ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యారంట. నేను నితీష్ కుమార్ రెడ్డి అని అంటే ఒక నార్మల్ క్రికెటర్ కాదు, ఇండియన్ క్రికెటర్గా పేరు తెచ్చుకోవాలి, నా పేరు వెనకాల ఇండియన్ క్రికెటర్ అని ఉండాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యారంట. ఇంకా అలా స్టార్ట్ చేసిన కెరియర్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేడు. బెస్ట్ అండర్-16 క్రికెటర్గా, ఏ టోర్నీలో ఆడిన బెస్ట్ ప్లేయర్గా, అండర్-19 ప్లేయర్గా, అండర్-18 ప్లేయర్గా, అలా ఎప్పుడూ తన బెస్ట్ ఇచ్చుకుంటూనే వెళ్ళాడు. ఇతన్ని ఇన్స్పైర్ చేసిన ఇంకో మూమెంట్ కూడా బాగా ఉంది. అది మన అవార్డ్ ఫంక్షన్లో విరాట్ కోహ్లీ మీట్ అవుతా అని చెప్పి వెళ్తుంటే బౌన్సర్స్ తన్ని నెట్టేశారంట, నితీష్ కుమార్ రెడ్డిని నెట్టేశారంట. అప్పుడు తను సెల్ఫీతో సరిపెట్టుకున్నాడు, కానీ ఒకటి మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యారంట, ఏ రోజైనా కోహ్లీతో ఆడాలని చెప్పి. ఇప్పుడు అతని చేతుల మీదనే, అంటే కోహ్లీ చేతుల మీదనే క్యాప్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ సెంచరీ తర్వాత కోహ్లీ అతని కోసం నిలబడి చప్పట్లు కొట్టాడు. ఇది కదా నిజమైన టాలెంట్ అంటే, నిజమైన సక్సెస్ అంటే. ఇప్పుడు ఇండియా ఏ టైంలో అయినా కష్టాల్లో ఉంటే నితీష్ కుమార్ రెడ్డి ఒక సేవియర్గా ఉన్నాడు. ఈ బీజీటీలో ఇండియా తరఫున టాప్ స్కోరర్గాను, టోటల్గా సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఆడియన్స్కి చెప్పగలుగుతా, ఎన్కేఆర్ పేరు గుర్తుపెట్టుకోండి, బాగా వినబడే పేరు అవుతుంది. మన సపోర్ట్ ఎప్పటికీ తనకి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, జై హింద్.